హలో, గుడ్ ఆఫ్టర్నూన్. నేను లంచ్కు ప్రిపేర్ చేస్తున్నాను. రెడీ చేయడం మొత్తం వంటలు అన్నీ స్టీమ్ ఫుడ్ కుండలో చేసుకుంటున్నాను. జెడ్ మీకు వీలైనంత వరకు కుండలు దొరుకుతున్నాయండి బయట. అన్నిటికంటే శ్రేష్టము కుండలో చేసుకోవడము. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ నేను తెచ్చేసి 3 years అయిపోయింది ఆల్రెడీ. ఏమీ కాలేవు ఇంతవరకు, ఏమి పగలవి కూడా బాగుంటాయండి. అందులో టేస్ట్ కూడా బాగుంటుంది మీకు. ఇలా నేను అన్నీ చూపిస్తూ ఉంటాను. ప్రతిదీ కర్రీ అండి. ఇది కొబ్బరి నూనెతో చేశాను నేను. కోల్డ్ ప్రెస్ ఆయిల్ కొబ్బరి నూనె తీసుకొచ్చి దాంట్లో స్టీమ్ చేసి దీంట్లో మళ్ళీ కొంచెం జస్ట్ ఒక 2 స్పూన్లు కొబ్బరి నూనె వేసేసి చేశానండి. ఈ కర్రీ క్యాప్సికమ్, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, ధనియాల పొడి వేసాను, పల్లీల పొడి, కొబ్బరి పొడి వేసాను టేస్ట్ కోసము. అవన్నీ మనకు కూడా ఐరన్ ఫుడ్ కాబట్టి పొళ్ళు బాగా తినాలి మనము. మామూలుగా చట్నీలకు తింటాము, దాంట్లో తింటాము. కర్రీస్ కూడా వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇది వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ ఉడుకుతుంది. ఇంకో 5 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇది వచ్చేసి పెసరపప్పు అండి. పెసరపప్పు నేను ఇలా తెచ్చుకుంటానండి. పొట్టుపప్పు తెచ్చుకుంటాను ఇట్లా. ఆ పొట్టుపప్పుతో పప్పు చేశాను కుండలో. ఇది కూడా ఇంకో టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయ ఇవన్నీ వేసి ఉడకబెట్టేస్తున్నాను. ఇట్లా వేసేసిన తర్వాత తాలింపు మనం కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదండి. దీంట్లో కావాలంటే మనం నిమ్మకాయ వేసుకోవచ్చు, లేదా మామిడికాయ వేసుకోవచ్చు. ఏమీ లేదు, ఇలాగే టమాటాలు వేసాను కాబట్టి ఏమీ వేయక్కర్లేదు. ఇట్లనే ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది చూడండి, ఇలా అన్నీ చేయడం చూపిస్తున్నా అండి డైలీ మీకు. ఇది వచ్చేసి సామలండి. ఇది మిల్లెట్స్ నానబెట్టుకున్నానండి. కొర్రలు, మిల్లెట్స్. ఇలా రోజు నేను డైలీ ప్రిపరేషన్ చేసి చూపిస్తున్నాను మీకు కూడా. ఎందుకోసం అంటే హెల్తీ ఫుడ్ తినాలని, అంతేనండి, వేరేది ఏం లేదు. మనం 1/2 కిలో నూనె పోసి కూరగాయలు ఫ్రై చేసుకుంటాము, ఎన్నో వెరైటీలు చేస్తాము. అట్లా చేయకుండా కొంచెం మీకు చేంజ్ చేసుకోండి. ఒక 5 రకాల నూనెలు పెట్టుకోండి. 5 రకాల నూనె పెట్టుకొని కోల్డ్ ప్రెస్ ఆయిల్వి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, కుసుమ నూనె, ఆలివ్ ఆయిల్, ఇట్లాంటివి ఏవో ఒకటి అన్నీ తీసుకొని కొంచెం కొంచెం ట్రై చేయండి. చేసుకొని బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఓకే, మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మొత్తం డిస్ప్లే మళ్ళీ తినేటప్పుడు నేను పెడతానండి. ప్లేట్లో సర్వింగ్ చేసేటప్పుడు డిస్ప్లే పెడతాను. ప్రస్తుతానికైతే వంట అయిపోతుంది ఇంకా. ఓకే, థ్యాంక్ యూ.